అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ఆధ్యాత్మిక చారిత్రక విశేషాలు, సాంస్కృతిక వైభవంతో కలగలిసిన గుజరాత్ రాష్ట్రాన్ని సందర్శించుకోవాలనుకునే వారికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు చక్కటి గుజరాత్ ప్యాకేజ్ టూర్ని మనందరికీ అందుబాటులో ఉంచారు. ఇక్కడికి వెళ్తే మనకి ద్వారకా కానివ్వండి, సోమనాథ్ జ్యోతిర్లింగం, ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఇంకా అంతేకాదు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, వీటన్నిటితో పాటు అంబాజీ మాత శక్తిపీఠాన్ని కూడా సందర్శించుకునే అవకాశం మనందరికీ దొరుకుతుంది. ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారితో స్వయంగా ట్రావెల్ చేసిన మన గురువు గారు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారితో మాట్లాడి అసలు ఆ ట్రావెల్ జర్నీ అంతా ఎలా అనిపించింది, ఎందుకు ఆ దేవాలయాలను దర్శించుకోవడం అంత ఇంపార్టెంట్, ఎందుకు వాటికి అంత ప్రాముఖ్యత ఉంది, ఇవన్నీ కూడా గురుగారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. గుజరాత్, దీనిని సౌరాష్ట్రము అని పిలుస్తారు పురాణాల్లో. అందుకనే శివపురాణాలు ఇలాంటి వాటిలో సౌరాష్ట్రే సోమనాథం చ, మొట్టమొదటి జ్యోతిర్లింగములలో ప్రకాశించే అద్భుతమైనటువంటి శివలింగం సోమనాథ్. సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు రెండు. అరేబియా మహాసముద్రం ఒడ్డున ఉన్నటువంటి సోమనాథ్ దేవాలయం ఒకటి, హిందూ మహాసముద్రం ఒడ్డున ఉన్నటువంటి రామేశ్వరం ఒకటి. వీటిలో మొట్టమొదటి సోమనాథ్ దేవాలయం. సహజంగా అత్యధికమైనటువంటి ధనవంతమైన దేవుడు ఎవరంటే వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి ఇది చెబుతాం ప్రపంచంలోనే. కానీ పూర్వకాలంలో మణులతో, వజ్రాలతో, వైఢూర్యాలతో కళకళలాడేటువంటి సోమనాథ్. అందుకనే మహమ్మదీయులు దీనిని 17 సార్లు ఎంతమందో ఇంకా దోచుకొని పోయినారు. దానిని సర్వనాశనం చేయాలని ప్రయత్నించిన శివానుగ్రహంతో కళకళలాడుతూ వర్ధిల్లుతున్నది. సర్దార్ వల్లభభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ పునరుద్ధరించినటువంటి పుణ్యమైనటువంటి అద్భుతమైనటువంటిది. చంద్రుని యొక్క శాపగ్రస్తుడైనటువంటి చంద్రుణ్ణి రక్షించినటువంటి పుణ్యక్షేత్రం కనుక సోమనాథ్ దేవాలయం. దంపతులు ఎవరైనా పోట్లాడుకొని విడాకులు దాకా వెళితే మాకక్కర్లా ఈ భర్త, నాకక్కర్లా ఈ భార్య అనుకున్న వాళ్ళు కొద్దిగా మనసు మార్చుకొని ఈ గుజరాత్ వెళ్ళి సోమనాథ్ ఆలయంలో ఈశ్వరుని సందర్శించి 3 రాత్రులు గనక నిద్ర చేసినట్లయితే భార్యాభర్తల యొక్క బంధాన్ని ఆ పరమేశ్వరుడు సోమనాథుడు మనకు కలిగిస్తాడు. సుఖ సంతోషమైనటువంటి విశేషములతో పరమాత్మ నివసిస్తాడు. రోగగ్రస్తుడైనటువంటి చంద్రుణ్ణి తల మీద దాల్చినటువంటి మహానుభావుడు చంద్రచూడుడైనాడు. అందుచేతనే హే చంద్రచూడ మదనాంతకాశూలపాడే స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే భూతాధిపా ప్రమథనాథ గిరీశ చాప. పరమాత్మని ఆరాధించి తరించే అద్భుతం ఈ ఆలయ సందర్శనం మనకు కలుగుతుంది. అంతేకాక అహ్మదాబాదులో ఇస్కాన్ ఆలయం, వైష్ణో దేవాలయ ఆలయాలు కనబడతాయి. ఇంకొక విశేషం అక్షరధామ్. ప్రపంచ వింతలలో తాజ్మహల్ గొప్పది అని చెబుతారు. తాజ్మహల్ పాలరాతితో కట్టారు. అది వేళ ఒక ఎమ్మెల్యే కూడా కట్టిస్తున్నాడు. అది అంతకుముందు లేదేమో, ఊరిక పుస్తకాల్లో రాశారు. గొప్పది కాకపోయినా గొప్పది అని మనం చదువుతాం. చూడని వాళ్ళు ఇదే గొప్ప అనుకుంటారు. అక్షరధామ్ చూస్తే తాజ్మహల్ ఎలా కనపడుతుంది అంటే, ఒక సముద్రం ముందు ఒక చిన్న కాలువ ఎలా ఉంటుంది, అక్షరధామ్ చూసిన తర్వాత అలా అనిపిస్తుంది. అక్షరధామ్ శిల్ప సంపద. తాజ్మహల్లో ఏముందండి, ఏదో తెల్లగా ఉంటుంది, ఏదో ప్రేమికుల చిహ్నం అంటారు, అది కూడా సమాధి. ప్రేమ చిహ్నం అంటే రామసేతు, తన భార్య కొరకై సేతువుని కట్టాడు, అది ప్రేమ చిహ్నం. ఇది చచ్చిపోయిన దాని మీద ఉరి కట్టారు, సమాధి అంటారు దాన్ని. అయితే అద్భుతమైనటువంటి అక్షరధామ్ శిల్ప సంపద. ఒకసారి తమిళ దేశం వెళ్ళి శిల్పాలు చూడండి. రామప్ప గుడి మీద చూడండి, లేపాక్షి చూడండి, ఒకటే రెండా, వరంగల్ చూడండి, కాకతీయుల కత్తి పదునులో కాకలు తీరిన నగరం మన ఏకశిలా నగరం, అదే అదే వరంగల్ పట్టణం. ఆ వరంగల్లుకే వన్నె తెచ్చిన 1000 స్తంభాల మండపం, అది నేటికి ఎంతో సుందరం. బాగుంటుంది.
అలాంటి అద్భుతమైనటువంటి విశేషాలు అహ్మదాబాద్లో మనకుంటాయి. అక్షరధామ్, ద్వారక, అదిగో ద్వారక, పరమాత్మ నివసించాడు. రేపల్లెలో, ఆ తర్వాత బృందావనిలో మహానుభావుడు, ద్వారకలో నివసించాడు మహానుభావుడు. పుట్టిందేమో మధురలో, పెరిగిందేమో రేపల్లెలో, తిరిగిందేమో బృందావనం, నివసించిందేమో ద్వారక. ఆ ద్వారకకి దేవతలు వస్తారు. నారదాది మునీంద్రుడు వచ్చి నమస్కరించి వెళతారు. దేవతలు ఆయనకు వచ్చి గంధం వన్నీ ఇస్తారన్నమాట. ఆ గంధం దేవతలు ఇచ్చిన గంధాన్నే ద్వారకలో కుచేలుడికి రాసింది. దేవతలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటివి. ధరణినేమి మహిమ చాట, ధరణినేమి మహిమ చాట, ద్వారకలో నుంటివో దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ. ఈ లోకమును ఉద్ధరింపడానికి అవతరించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. అందుచేతనే ఆ గోవర్ధన గిరి నిరంతరం పరమాత్మని ఆరాధించే ద్వారక ఈనాడు మనకు దర్శనమిస్తుంది. గోవర్ధన గిరిధర గోవింద, గోకుల పాలక పరమానంద, గోవర్ధన గిరిధర గోవింద, గోకుల పాలక పరమానంద. రుక్మిణీదేవి అమ్మవారు కనపడుతుంది. రుక్మిణీదేవి ఎంత ఊర్పు, ఇంతమంది భార్యల్లో. సత్యభామ గర్వం, నా భర్త వినడా, వినడు, విన్నట్టు నటిస్తాడు. నిజంగా ఎవరికి వింటాడు? పత్రము, పుష్పము, ఫలము, ఉదకము, భక్తి గలవారికి నీవు వశుడవు అగుట సత్యమేని, ఈ తులసి దళము నిన్ను తూచుగాక. తులసి మాలలతో రుక్మిణీదేవి తన భర్తని వశం చేసుకుంది. భర్తని వశం చేసుకోవాలంటే సేవలు చేసి వశం చేసుకోవాలి, కానీ డబ్బులు ఇస్తావా ఇవ్వవా, గాజులు చేయిస్తావా చేయించవా, నువ్వు ఒక మొగుడివేనా అంటే ఎవడు వింటాడు? ప్రేమ, ఆప్యాయత, సేవలు చేసి ఆ సేవా భావంతో రుక్మిణీదేవి వశమైపోయినాడు కృష్ణుడు. అహంకరించింది సత్యభామ. అహంకారం, నాకు దగ్గర డబ్బులు ఉన్నాయి, మనకు కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారుగా, నేను చేస్తున్నా ఉద్యోగం, నా ఇష్టం. అది ప్రేమలు ఎట్లా అవుతాయి? ధనం అవుతుంది. సత్యభామ యొక్క గర్వాన్ని అణిచినటువంటి ఆ రుక్మిణీదేవి, అలాగే ద్వారక, నాగేశ్వర జ్యోతిర్లింగం మనకు దర్శనమవుతుంది. ఇలాంటివన్నీ పోర్బందర్. ఇక్కడ ఏమిటి విశేషములు అంటే, భారత స్వాతంత్ర్య సమర రంగాన దూకి కొల్లాయి గట్టితేనేమి, మా గాంధీ కోమటై పుట్టితేనేమి, స్వాతంత్ర్యాన్ని, ఉద్యమాన్ని పోరాడినటువంటి పోర్బందర్, ఆ గాంధీ గారు పుట్టినటువంటి ప్రదేశం అదే. మహానుభావుడైన అహింస మార్గాన సత్యాగ్రహమే ఆయుధముగా ధరించి దూకినటువంటి మహానుభావుడు. అందుచేతనే గాంధీ మొదలైనటువంటి వీరుల యొక్క త్యాగ ఫలితం మొగల్ రణతీరులు తంతియాటోపి ఝాన్సీల స్వాతంత్ర్య సమరదీప్తి. స్వాతంత్ర్య సమరయోధులుగా ప్రఖ్యాతి వహించినటువంటి మహనీయుడు జన్మించాడు. సోమనాథ ఆలయంతో పాటు అనేకమైనటువంటి ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. మాతృగయ, ఇక్కడ కూడా పిండ ప్రదానాలు జరుగుతాయి. ఉదయపూర్, నాథ్, ద్వారక. సముద్రంలో కొంత కలిసి ఉంది, విడిగా కొంత కలిసి ఉన్నది. ఆ దివ్యమైనటువంటి కృష్ణ భగవానుని ఆరాధించి తరించి అద్భుతమైనటువంటి, ఎక్కడ చూచినా కృష్ణనామమే. అక్కడనే ఆ యాదవులందరూ ఒక బ్రాహ్మణుని, మహర్షిని అవమానిస్తే ఆ మహర్షి శాపం పెట్టాడు యదువంశమని. ఆ సముద్రపు ఒడ్డునే, అక్కడనే, ఆ గుజరాత్ రాష్ట్రం దగ్గరే ఆ సముద్రంలో కొంత కలిసిపోయింది. అలాగే కృష్ణ ఆలయం, కాంకోళి, ద్వారక. ద్వారకలు చాలా ఉన్నాయి అక్కడ, ఎక్కడ చూచినా ద్వారకే. అదిగో ద్వారక ఆలమందలవిగో అందందు గోరాడు. ఆ పుణ్యమైనటువంటి ఇక ఉజ్జయిని, మహాకాళేశ్వరం. అలా చూసుకుంటూ మళ్ళీ ఉజ్జయిని వస్తాం. మళ్ళీ ఇందాక చెప్పానే, మొన్న ఒక రోజున చెప్పాను మీకు. మహాకాళేశ్వరం, మహాకాలుడు, హరసిద్ధి దేవత, అలాగే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, అలాగే భావనగర్లో నిష్కలంక మహాదేవుడు. అసలు ఈ లోకంలో దేవుడు, మహాదేవుడు లేని ప్రదేశమే లేదు.
నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై నుండగలడు. కోరితే గుండెలో పండగలడు. నాలోన శివుడు గలడు. అట్టి క్షేత్రములన్నిటినీ సందర్శించి ఆర్వి ట్రావెల్స్ ద్వారా మనమందరం తరిద్దాం. స్వస్తి. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా ఎంత గొప్పనైన చరిత్ర మనది. అక్కడికి వెళ్తే ఎంత జ్ఞానం లభిస్తుంది, ఎంతగానో నేర్చుకోవచ్చు మనము. మన పిల్లలకి ఎంతలా నేర్పించవచ్చు. చక్కగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందిస్తున్న ఈ గుజరాత్ ట్రావెల్ ప్యాకేజ్ని అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళి మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో దర్శనం చేసుకొని అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నిటిని కూడా విజిట్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద మనకి స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్తో అతి తక్కువ ప్రైజెస్తోనే మీరు హ్యాపీగా ఈ టూర్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ గురించి, బ్యూటిఫుల్ టూర్ ప్యాకేజ్ గురించి మీకు తెలియజేస్తూ మళ్ళీ వస్తాను. ధన్యవాదాలు.